స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో ఇస్రో ఈరోజు దాన్ని టెస్ట్ చేయబోతుంది. అసలు డాకింగ్ అంటే ఏంటి? డాకింగ్ అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ వేర్ రెండు స్పీడ్గా వెళ్ళేటటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ని సేమ్ ఆర్బిట్లోకి దింపి వాటిని కొంత సమయం తర్వాత వాటి స్పీడ్ని తగ్గించి వాటిని దగ్గరగా తీర్చి వాటిని జాయింట్ చేస్తారనమాట. దాన్ని డాకింగ్ అంటారు. అసలు ఈ డాకింగ్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు దీని అవసరం ఏంటి అంటే, జనరల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం మనకి ఎక్విప్మెంట్ని ఒకటేసారి లాంచ్ చేస్తే ఆ ఎక్విప్మెంట్ సరిపోదు. సో అలాంటప్పుడు ఈ డాకింగ్ ప్రొసీజర్ని క్యాపబిలిటీని యూస్ చేసేసి ఇలా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ని మాడ్యూల్స్ని పంపి తర్వాత వాటిని జాయింట్ చేస్తారనమాట. దీన్ని డాకింగ్ అంటారు. అయితే మనం భారతీయ అంతరిక్ష మిషన్ అనేదాన్ని అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగే మనకు కూడా 2035 కల్లా ఒకటి ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాం. సో దానికోసం మనం కొన్ని మాడ్యూల్స్ని 2028లో కూడా లాంచ్ చేయబోతున్నాం. అలాంటప్పుడు ఈ క్యాపబిలిటీ అనేది మనకి చాలా ఎసెన్షియల్. మనం అలాగే చంద్రయాన్ 4ని కూడా పంపించేసి అక్కడ ఉన్నటువంటి లూనార్ శాంపిల్స్ని కూడా తిరిగి తీసుకురావడానికి కూడా మనకి డాకింగ్ క్యాపబిలిటీ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట. ఎస్పెషల్లీ చంద్రయాన్ 4లో ప్రపల్షన్ మాడ్యూల్లో ల్యాండర్ అండ్ అసెండర్ అని చెప్పేసి రెండింటిని పంపిస్తారు. అవి పంపించిన తర్వాత అవి మూన్ దగ్గర శాంపిల్స్ అన్ని గ్యాదర్ చేస్తుంటాయి. అలాగే తర్వాత కొంతకాలానికి అసెండర్ మళ్ళీ లూనార్ ఆర్బిట్లోకి వచ్చి ఈ ట్రాన్స్ఫర్ మాడ్యూల్కి అటాచ్ అవుతుంది. అప్పుడు అది ఎర్త్కి వచ్చేసి మనం ఆ శాంపిల్స్ని గ్యాదర్ తీసుకొని మనం కావాల్సినటువంటి విషయాలన్నీ కనుక్కోవచ్చు అనమాట. సో ఈ విధంగా డాకింగ్ క్యాపబిలిటీ అనేది మన ఇస్రో అంటే ముందుకు అడుగు వేయడానికి ఒక గొప్ప స్టెప్ అవ్వబోతుంది. మరి దీన్ని PSLV C60 ద్వారా లాంచ్ చేయబోతున్నారు. అయితే దీంట్లో చాలా మట్టికి విషయాలన్నీ కూడా మొట్టమొదటిగా చేయబోతున్నారు. ఒకటి వచ్చేసి న్యూ PSLV ఇంటిగ్రేటింగ్ ఫెసిలిటీని వాడుతూ అలాగే ఇక్కడ మూవింగ్ ప్లాట్ఫామ్ ద్వారా దాని లాంచ్ ప్యాడ్ని ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారు. ఇంకా సెన్సార్స్, వెరైటీ ఆఫ్ సెన్సార్స్ని కూడా కొత్తగా ఇందులో టెస్ట్ చేయబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక బయాలజికల్ ఎక్స్పెరిమెంట్ అనేది క్యారీ చేయబోతున్నారు. అదేంటంటే క్రాప్స్ అంటే కాంపాక్ట్ రీసెర్చ్ మోడల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనమాట. ఇక్కడ ఒక సీడ్స్ యొక్క జర్మినేషన్ నుంచి ఒక 2 లీవ్స్ ఉన్న మొక్క వరకు వచ్చే వరకు అసలు అక్కడ ఎలాంటిది జరగబోతుంది అనే విషయాల గురించి కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు.